వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగి భూమిని చుట్టినంత పుణ్యం సంపాదించిండు. ఇక శ్రవణ కుమారుడేమో కన్నోళ్లను కావడిలా మోసుకుంటా పుణ్యక్షేత్రాలు తిరిగిండు. ఇక నిన్నయాల మనల్ని గన్నోళ్ళు గిసొంటి మర్యాదలే ఏం కోరుకుంటలేరు. శాతగాని వయసులో 3 పూటల బుక్కెడు బువ్వ పెడితే చాలు అనుకుంటున్నారు. పెళ్ళైనాక 3 వద్దులకే కొడుకులు కోడళ్ళు కన్నోళ్లను ఏ తీర్లు అరుచుకుంటున్నారో లోకం మీద చూస్తూనే ఉన్నాం కదా. అచ్చే తరమోళ్ళైనా అట్లా చేయొద్దని అక్కడక్కడ కొంతమంది బడిసార్లు పిల్లగాళ్లకు అవ్వయ్యల ఇల్వ చెప్పే ఇగురం చేస్తున్నారు. గిట్లా ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాడున్న గర్ల్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ నాగేశ్వరరావు సార్ చేసిన ఇగురం ఇది. అమ్మా నాన్నలకు వందనం పేరు మీద తల్లిదండ్రుల పాదాలకు మొక్కే కార్యం పెట్టించిండు బల్లే. కన్నతల్లులు కుర్చీలలో కూర్చుంటే పిల్లగాళ్ళేమో తల్లుల పాదాల మీద పూలు చల్లి వాళ్ళ కాళ్లకు మొక్కిర్రిట్లా. తల్లులంతా కూడా పిల్లలు మంచిగా చదివి పేరుకు రావాల బిడ్డ అని దీవనార్తులు పెట్టిరు. కాలు రెక్కలు వచ్చినాక ఎగిరిపోయే కన్న పిల్లలు కన్నోళ్ళను కాళ్ళతోటి దనినట్టు కళ్ళగానకుండా చేయొద్దని రేపటి తరం పిల్లగాళ్లకు అమ్మా నాయనల ఇలువ చెప్పేతందుకే ఇట్లా చేసినామని అంటున్నాడు హెడ్ మాస్టర్ నాగేశ్వరరావు సారు. ఇక మనల్ని అన్నోళ్ళు కూడా వాళ్ళని ఏదో అద్దాల మేడల్లో ఉంచాలని కోరుకోరు. ఈ తీర్ల కాళ్ళు మొక్కి తాంబూలంలో కాళ్ళు గడగాలని కూడా అనుకోరు. కడుపున పుట్టిన పిల్లగాళ్ళు మంచిగుంటే చాలు, మాకు శాతగాని వయసులో కసురుకోకుండా కడుపుకింత బువ్వ పెడితే చాలనుకుంటారు గంతే.